ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాము. 12వ వచనం. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగింది. సూర్యుడి కంబలి వలె నలుపాయెను. చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. చదవండి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలి. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము తొలగిపోయింది. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి స్థానములు తప్పు. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్న వారి యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయడని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక. మనం చదువుకున్న ఈ భాగంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు జరగబోయే సంఘటనలు. 6వ ముద్ర అంటే ఏంటి? ఏమా మీకు అర్థం కాకపోవచ్చు, నమ్మని వాళ్ళకు, నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, కాబట్టి నేను తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో జరగబోయే సంఘటనలకు అవి జరగాలి అంటే పరలోకంలో దేవుని చేతిలో ఒక గ్రంథం ఉంది. 7 ముద్రలు, 7 సీళ్లు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము దేవుని చేతిలో ఉంది. ఆ గ్రంథం విప్పితేనే ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతాయో అవన్నీ తెలుస్తాయి. కాబట్టి ప్రభు ఏం చేశాడంటే ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ గ్రంథంలోని ముద్రలను విప్పుతూ ఉన్నాడు. ఒక్కొక్క ముద్రను పరలోకంలో విప్పుతూ ఉంటే ఒక్కొక్క రకమైన సంఘటన ఈ భూమి మీద జరుగుతూ ఉంది. 6వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుంది అన్న సంగతులను మనం తెలుసుకోవాలని ఈరోజు మనం నిక్షేపించుకున్నాం. అయితే 1వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుంది, 2వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుంది, అలాగే ఈ 7 ముద్రలను విప్పినప్పుడు ఏమేం జరుగుతుంది ఈ భూమి మీద పరలోకములో మన ప్రభువు ముద్రలను విప్పుతూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఏం జరుగుతుంది అన్న సంఘటనలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఈ ప్రపంచ భవిష్యత్ అంటే ఈ ప్రపంచం ముగించడానికి ప్రభు ఏం చేశాడంటే 7 ముద్రలను విప్పబోతూ ఉన్నాడు. 7 ముద్రలను విప్పుతూ ఉన్నప్పుడు ఈ భూమి మీద ఏమేం జరుగుతుందో అన్న సంఘటనలను దేవుడు వ్రాయించినాడు. అలాగే 7 బూరలు ఊదబడతాయి. అవి దేవదూతలు పరలోకంలో ఊదుతారు. 7 బూరలు ఊదినప్పుడు ఏమేం జరుగుతుందో, ఒక్కొక్క బూర ఊదినప్పుడు ఈ భూమి మీద ఏం జరుగుతుందో అన్న సంగతులు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డాయి. అలాగే 7 పాత్రలు ఉన్నాయి. ఆ 7 పాత్రలను ఈ భూమి మీద కుమ్మరించినప్పుడు ఈ భూమి మీద ఏమేం జరుగుతుంది అన్న సంగతులను దేవుడు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయించినాడు. కాబట్టి 7 ముద్రలు, 7 బూరలు, 7 పాత్రలు ఇవన్నీ కుమ్మరించబడినప్పుడు 7 ముద్రలు విప్పినప్పుడు ఏం జరుగుతుందో, 7 బూరలు ఊదినప్పుడు ఏం జరుగుతుందో, 7 పాత్రలు ఈ భూమి మీద కుమ్మరించినప్పుడు ఏమేం జరుగుతాయో అన్న సంగతులన్నీ దేవుడు ఈ గ్రంథంలో రాయించినాడు. 7వ పాత్ర కుమ్మరించబడగానే సమాప్తమాయను అని దేవుడు చెప్పినాడు. అంటే 7వ పాత్రతో ఈ ప్రపంచాన్ని దేవుడు ముగించబోతూ ఉన్నాడు. అంటే మానవుల పరిపాలనను ఈ భూమి మీద దేవుడు ముగించబోతూ ఉన్నాడు. కాబట్టి మనము ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్న సంగతులను మనం తెలుసుకుంటే మనకు భయం అనేది మనం చేసిన పాపాలను విడిచిపెట్టాలని, మనం చేసే క్రియలను విడిచిపెట్టాలని, దేవునికి అయిష్టంగా బ్రతుకుతుంటే మనం దేవునికి ఇష్టంగా బ్రతకాలని, భవిష్యత్తులో ఏం జరగబోతుందో దాన్ని తెలుసుకున్నప్పుడు మనలో భయం పుట్టి మనం దేవుని దగ్గరికి రావాలి, మనం ఇలాగే ఉంటే కాదు, మనం దేవుని దగ్గరికి రావాలి, దేవుని నమ్ముకోవాలి, దేవుని బిడ్డలంగా మారాలి అనే ఆశ, కోరిక అనేది ఒకటి కలుగుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 6వ ముద్రను విప్పినప్పుడు ఏం జరుగుతుంది అంటే సూర్యుడు కంబలి వలె నలుపెక్కెను, చంద్రుడు రక్తవర్ణమాయను,
మహాభూకంపము కలిగెను. అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథం వలెనై తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను అని దేవుని వాక్యంలో రాయాలి. ఏం అర్థమవుతుందా? పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారు 6వ ముద్రను విప్పినప్పుడు ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే, సూర్యుడు కంబలి వలె నలిపెక్కిపోతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు, అకాల కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలుతాయని చెప్తూ ఉన్నాడు. చిన్న గ్రహశకలం భూమి మీద పడితేనే మహాభూకంపం కలుగుతుంది. మరి పెద్ద పెద్ద నక్షత్రాలు భూమి మీద పడితే, ఉల్కలు భూమి మీద పడతాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆకాశంలో ఉల్కలు గతి తప్పి భూమి వైపు వస్తూ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. ఈ 2025వ సంవత్సరంలోనే భూమిని తాకవచ్చు, లేకుంటే 26వ సంవత్సరంలో ఈ భూమిని ఉల్కాలు తాకవచ్చు. అవి భూమి వైపు వస్తూ ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్తూ ఉన్నారు. శాస్త్రవేత్తలు భయపడుతూ ఉన్నారు. మనకు భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం భయం లేకుండా బ్రతుకుతున్నాం. ఏమవుతాదిలే, వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఏం జరుగుతాదిలే, అందరికి జరిగిందే మనకు జరుగుతుంది, అందరిలో మనం ఒకరము అన్నట్లుగా బ్రతుకుతున్నాం. కానీ భవిష్యత్తులో సూర్యుడు కంబలి వలె నలిపెక్కిపోతాడు, ఈ ప్రపంచమంతా చీకటి అయిపోతుందన్న సంగతి దేవుడు తెలియజేశాడు. చంద్రుడు రక్తంలాగా ఎర్రగా మారిపోతాడని దేవుని వాక్యం చెబుతుంది. ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలుతాయని దేవుని వాక్యం చెబుతుంది. ఈ ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథంలాగా మారిపోతుందని దేవుని వాక్యం చెబుతుంది. ప్రతి కొండ ప్రతి ద్వీపం వాటి వాటి స్థానములు తప్పేను. ప్రతి కొండ, ఇక్కడుండే కొండలన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. ఇక్కడుండే కొండలన్నీ ఎక్కడికి పోతాయో తెలియదు. ఈ భారతదేశం ఎక్కడికి వెళ్ళిపోతాదో తెలియదు. ఏ పసిఫిక్ మహాసముద్రంలోనికి వెళ్తాదో, ఏ మధ్యధరా సముద్రానికి వెళ్తాదో, ఏ అంటార్కిటికా ఖండం దాటి హిమాలయ పర్వతాలు దాటి అవతలికి వెళ్ళిపోయి పడతాదో తెలియదు. ప్రతి ద్వీపము, ప్రతి కొండ, ప్రతి పర్వతము వాటి వాటి స్థానములు తప్పును అని దేవుడు వాక్యం చెబుతుంది. అమ్మా, ఈ భూమి శాశ్వతం కాదు. మన ఇల్లు ఏడుంటుందో, మన ఫ్లాట్ ఏడుంటుందో, మన చర్చి ఎక్కడుంటుందో తెలీదు, మన ఊరు ఎక్కడుంటుందో, మన ఆంధ్ర రాష్ట్రం ఎక్కడుంటుందో తెలీదు. ప్రతి కొండ, ప్రతి ద్వీపం, ప్రతి పర్వతము వాటి వాటి స్థానములు తప్పును. ఇక్కడుండేది ఎక్కడికి వెళ్ళిపోతాదో తెలీదు. ఇక్కడుండే మనం ఎక్కడ తేలుతామో తెలీదు. ఏ సముద్ర గర్భంలోనికి వెళ్ళిపోతామో, పాతాళంలోనికి వెళ్ళిపోతామో తెలీదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకాశమే ఒక చుట్టలాగా, ఒక కాగితపు చుట్టలాగా చుట్టబడుతూ ఉంది అంటే, ఈ భూమి, ఆకాశం ఇవన్నీ కూడా మార్పు కలుగుతున్నాయి అంటే మనం ఏడుంటాం? మనమేమవుతాం? అంటే ఈ భూమి మనకు శాశ్వతం కాదు, ఇల్లు శాశ్వతం కాదు, పిల్లలు శాశ్వతం కాదు, భర్త, భార్య, పిల్లలు శాశ్వతం కాదు. ఈ లోకం, ఆస్తి పాస్తులు, బంగారు, వెండి ఇవన్నీ శాశ్వతం కాదు. దేవుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయబోతూ ఉన్నాడు. సూర్యుడు కంబలి వలె నలిపెక్కుతూ ఉన్నాడు, చంద్రుడు రక్తవర్ణం కాబోతూ ఉన్నాడు. అకాలపు కాయలు రాలినట్లు ఆకాశ నక్షత్రాలు భూమి మీద రాలటానికి సిద్ధంగా ఉన్నాయి. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు జరిగే సంఘటనలు ఇవి. మనం చాలా సమీపంగా ఉన్నాం, ముద్రలు విప్పబడుతున్న కాలంలోనే ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా అర్థం చేసుకోండి. మనం ఎక్కడున్నామంటే ముద్రలు విప్పబడుతున్న కాలంలో ఉన్నాం. మనం ఏ ముద్ర విప్పబడుతున్న కాలంలో ఉన్నామో అది తర్వాత చెప్తాను, ఎందుకంటే అది సీక్రెట్. అది దేవుడు ఇంకా బయలుపరచకూడదని తెలియజేశాడు. కాబట్టి ఏ ముద్రను విప్పిన కాలంలో మనం ఉన్నామో అది భవిష్యత్తులో నేను తెలియజేస్తాను. కానీ 6వ ముద్ర విప్పినప్పుడు జరిగే సంఘటనలు ఏంటంటే, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు, సూర్యుడు కంబలి వలె నలుపెక్కుతాడు, ఈ భూమి ఇవన్నీ కూడా మార్పు పొందుతాయి. ఇక్కడుండే కొండలు, పర్వతాలన్నీ ఎక్కడికో వెళ్ళిపోతాయి, ఇవన్నీ స్థానభ్రంశం చెందుతాయని దేవుని వాక్యం చెబుతుంది. ఈ భూమి అల్లకల్లోలంగా మారిపోతే, ఈ సముద్రాలే, పర్వతాలే అల్లకల్లోలంగా మారిపోతే, సూర్యునిలో, చంద్రుల్లోనే మార్పులు వస్తే మనం ఎక్కడ ఉంటాం? మన పరిస్థితి ఏమిటి? దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇలా 6వ ముద్రను విప్పినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. పర్వతాలు కనపడకుండా అవన్నీ వాటి స్థానాలు తప్పి అవన్నీ పారిపోతాయి. పారిపోయినప్పుడు ఏమవుతారంటే, భూరాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, గనులు, సామాన్యులు, దరిద్రులు, పేదవారు అందరూ కూడా ఏం చేస్తారంటే భయపడి పోయి ఎక్కడ దాక్కుంటారట? ఎక్కడ పోయి దాక్కుంటారంట? బండ సందులలో
కొండల్లో దాక్కుంటారని దేవుని వాక్యం చెబుతుంది. అంటే దేవుని నమ్మిన ప్రజలు, అమ్మ దేవుని నమ్మిన వారు కాదు. ఆ 6వ ముద్రను విప్పినప్పుడు సూర్యుడు కంబలి వలె మారి చంద్రుడు రక్తవర్ణమై ఆ నక్షత్రాలు భూమి మీద రాలి ఈ మహాభూకంపం కలిగి ఈ ఊరు ఇంకొక ఊర్లో పోయి అన్ని సముద్రాల్లో కలిసిపోయి ఒకటికొకటి స్థానభ్రంశం చెందినప్పుడు ఈ భూమి మీద ఉండే గనులు, అంటే ప్రధానమంత్రి దగ్గర నుంచి రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, పోలీస్ ఆఫీసర్లు, డాక్టర్లు అందరూ పారిపోయి ఎక్కడ దాక్కుంటారంటే బండ సందులలో. చదువు మాట చదువు. ఎక్కడ చదువు? కొండ గుహలలోను బండల సందులలోను దావుకొని సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడివడు. దాన్ని ఎవరు తట్టుకోగలుగుతారు? ఏం అర్థమవుతుందా? ఎక్కడ దాక్కుంటారంట? ఎవరెవరు దాక్కుంటారంట? రాజులు, భూరాజులు, సహస్రాధిపతులు, బలిష్ఠులు, గనులు, ఈ లోకంలో పేరుగాంచిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు, అధికారులు అందరూ పోయి ఎక్కడ దాక్కుంటారంటే బండల సందుల్లో, గుహల్లో దాక్కుంటారు. వాళ్ళందరూ పోయి దాక్కుంటారు. కానీ దేవుని బిడ్డలు మాత్రం దాక్కోరు. దేవుని బిడ్డలు నిర్భయంగా ఉంటారు. ఎందుకంటే ఇంకా దీని తర్వాత మన ప్రభు రాబోతూ ఉన్నాడు మనల్ని తీసుకొని పోవడానికి. ఈ సంఘటన తర్వాత ప్రభు రాబోతున్నాడన్న ధైర్యంతో వాళ్ళు ఎదురు చూస్తూ ప్రభు ఎప్పుడు వస్తాడని ఆకాశం వైపు చూసే రోజులు. కాబట్టి ప్రియమైనది, వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళు పైకి చూసేవాళ్ళు కాదు, ఎప్పుడు భూమి మీదకి చూసేవాళ్ళే. ఏం దొరుకుతుందా, ఏం తిందామా, ఏం సంపాదించుకుందామా, ఎవరి కొంప ముంచుదామా అని భూమి మీద వెతుకులాడే వాళ్ళు వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే కొండ గుహల్లో, బండల సందుల్లో దాక్కుంటున్నారు. దేవుని కోపం, దేవుని ఉగ్రత ఎట్లుంటుందంటే వాడు ఎంతటి వాడైనా పారిపోయి బొక్కలో దాక్కోవాల్సిందే. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి రోజు రాబోతుంది. నువ్వు ధైర్యంగా అట్లా పారిపోయి పిరికి బండలాగా దాచిపెట్టుకోకుండా నువ్వు ధైర్యంగా ఆకాశం వైపు కన్నులెత్తి చూడగలిగే స్థితి నీకు కావాలి అంటే ఈ క్షణమే నువ్వు ప్రభువుని నమ్మాలి. ప్రభు కోసం బ్రతకాలి. నాకు ప్రభు కావాలి, రాబోయే ఉగ్రత నుంచి, రాబోయే ప్రమాదం నుంచి తప్పించే సమర్థుడైన దేవుడు నాకు కావాలి. ఆయన కోసమే నేను బ్రతుకుతాను, ఆయన్నే నేను నమ్ముకుంటాను. పారిపోయే వాళ్ళు కాదు, పారిపోయే వాళ్ళు, దాక్కునే వాళ్ళు నాకు అక్కరలేదు. నాకు దేవుడు కావాలి, నేను తలనెత్తుకొని బ్రతకాలి అనే తీర్మానం ఇప్పుడే చేసుకోవాలి. సూర్యుడు కంబలి వలె నలుపు కాకముందే, చంద్రుడు రక్తవర్ణం కాకముందే, నక్షత్రాలు ఈ భూమి మీద రాలకముందే, మహాభూకంపము కలగక ముందే మనము జాగ్రత్త పడాలని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. గొప్ప గొప్ప వారే పారిపోతుంటే మనం ఎక్కడ నిలుస్తామా? నిలవబడతాం. మనమందరము నిలవబడతాం. ఎక్కడ నిలవబడతామో తర్వాత వాక్యాల్లో నేను చెప్తాను. ఈ సంఘటన జరిగిన తర్వాత ఇంకొక సంఘటన జరుగుతుంది. ఇది అర్థమైంది కదా? 6వ ముద్రను విప్పినప్పుడు ప్రభువు 6వ ముద్రను విప్పినప్పుడు ఈ భూమి మీద ఏం జరుగుతుందంటే సూర్యుడు నలుపెక్కిపోతాడు, చంద్రుడు రక్తవర్ణం అవుతాడు, నక్షత్రాలు భూమి మీద రాతాయి, మహాభూకంపము ఈ భూమి మీద కలుగుతుంది. ప్రతి కొండ, ప్రతి ద్వీపము వాళ్ళు ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ మార్పు చెందుతాయి. తర్వాత అందరి భూమి మీద ఉండే గనులందరూ కూడా, ధనవంతులు, అధికారులందరూ కూడా, ప్రతి పెద్దవారి నుంచి చిన్నవారి వరకు అందరూ పోయి దాక్కొని ఆ దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను, దీనికి తట్టుకునే వారెవరు అని వాళ్ళు పోయి బండల సందుల్లో, గుహల్లో దాక్కొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ బండలతో, ఆ పర్వతములతో చెప్తూ ఉన్నారు. బండలతో, పర్వతములతో ఏం చెప్తున్నారంటే ఆయన ఉగ్రతకు మేము తట్టుకోలేము, పర్వతములారా, బండలారా మా మీద పడి మమ్మలను చంపండి. ఆయన అవుతుందా? వాళ్ళందరూ వెళ్ళి గుహల్లో దాక్కొని, బండ సందుల్లో దాక్కొని, సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల యొక్కయు దేవుని యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి మేము తట్టుకోలేము, ఓ పర్వతములారా, ఓ బండలారా మా మీద పడి మమ్మల్ని చంపండి అని బండలను, పర్వతములను, కొండలను వేడుకుంటూ ఉన్నారు. అటువంటి రోజు రాకముందే మనము ప్రభువుని నమ్ముకోవాలి. ఆయన ఉగ్రత రాకముందే, ఆయన కోపము ఈ ప్రపంచం మీద రగులుకోక ముందే మనం మారాలని దేవుని వాక్యం చెబుతూ ఉంది. ఎంత చెప్పినా మారకపోతే ఈ భూమిని దేవుడు నాశనం చేయబోతూ ఉన్నాడు. ఈ పంచభూతములు మిక్కటమైన వేంద్రముతో లయమైపోవును అని పేతురు పత్రికలో వ్రాయబడి ఉంది.
ఈ పంచభూతములన్నీ మిక్కటమైన వేండ్రముతో లయమైపోతాయి, ఆకాశములు ఒకటికొకటి రవులుకుంటాయని దేవుని వాక్యం చెబుతుంది. ఈ భూమి ఆకాశమే అల్లకల్లోలమైపోతూ ఉంటే, ఈ సూర్యుడు చంద్రుడు నక్షత్రాలే ఆయన ఉగ్రతకు తట్టుకోలేక వాటి కలర్లు మారిపోతూ ఉంటే, మరి నీవు నేను ఎక్కడ? అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? కాబట్టి ఆ దేవుని ఉగ్రత కోపం రగులుకోక ముందే మన జీవితాన్ని ప్రభువుకు సమర్పించాలని దేవుని వాక్యం చెబుతుంది. భయపడి పారిపోయి దాక్కునే రోజులు రాకముందే మనం ప్రభువును నమ్ముకొని ఆయన కోసం ఎదురు చూస్తూ ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇలా సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఇవన్నీ భూమి మీద రాలి వీళ్ళందరూ పారిపోయి కొండ గుహల్లో బండల్లో దాక్కొని మమ్మల్ని చంపండి, పర్వతములారా బండలారా మమ్మల్ని చంపండి, ఆయన ఉగ్రతకు ఆయన కోపానికి మేము తట్టుకోలేము, మీరు మాకు చాటుగా ఉండండి అని బండలను పర్వతాలను రాళ్లను మొక్కుతూ వేడుకుంటూ ఉన్నారు. అది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, దేవదూతలు నలుగురు దేవదూతలకు దేవుడు అధికారం ఇస్తాడు. ఏమా ఇప్పుడు జరిగింది ఒక సంగతి నేను చెప్పిన, 6వ ముద్రను విప్పినప్పుడు జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు తెలియజేశాను. రెండవదిగా ఏం జరుగుతుందంటే, ఈ భూమి మీదకి దేవదూతలు దిగి వచ్చే మహాఘట్టం అది. మనం పాత నిబంధన కాలంలో దేవదూతలు వచ్చేది చూసాం. క్రొత్త నిబంధన కాలంలో మొదటి శతాబ్దంలో దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చే సంఘటనలు మనకు తెలియజేయబడ్డాయి దేవుని వాక్యంలో. కానీ ఆ తర్వాత దేవుని దూతలు భూమి మీదకి వచ్చారో లేదో మనకెవరు తెలియజేయలేదు. అటువంటి అనుభవాలు ఎవరికి ఉన్నట్లుగా కూడా చరిత్రలో లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నలుగురు దేవదూతలకు దేవుడు, ఏమా అర్థమవుతుందా? నలుగురు దేవదూతలకు దేవుడు అధికారం ఇస్తాడు. ఏమని అధికారం? ఏం అధికారం అంటే, ఈ భూమిని, సముద్రాన్ని, చెట్లను నాశనం చేయడానికి. భూమిని, సముద్రాన్ని, చెట్లను నాశనం చేయడానికి దేవుడు నలుగురు దేవదూతలకు అధికారం ఇచ్చి పంపిస్తాడు. పంపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే, నలుగురు దేవదూతలు 4 దిక్కులకు వెళ్తారు. తూర్పుకొకరు, పడమరకొకరు, ఉత్తరానికొకరు, దక్షిణానికొకరు వెళ్ళి 4 దిక్కుల్లో నలుగురు దేవదూతలు నిలబడి వాళ్ళు ఏం చేశారంటే, వాయువులను పట్టుకొని ఉండగా నేను చూచి తిని. ఏం పట్టుకున్నారమ్మ వాళ్ళు? గాలిని పట్టుకున్నారు. అర్థమవుతుందా? నలుగురు దేవదూతలు దేన్ని పట్టుకున్నారు? గాలిని పట్టుకోగలుగుతామా మనం? ఏమో మనకు గాలి దొరుకుతుందా? మనం పట్టుకోగలుగుతామా? అది ఎట్లుంటుందో మనకు తెలుసా? కానీ దేవదూతలు మాత్రము వాయువులను పట్టుకొని ఉండగా చూచి తిని అని యోహాన్ అంటున్నాడు. గాలిని పట్టుకున్నారు. గాలి పట్టుకుంటే గాలి వీచకుండా, చెట్ల మీద వీచకుండా, భూమి మీద వీచకుండా, సముద్రం మీద గాలి వీచకుండా ఆ గాలిని పట్టేసినారు. ఏమవుతుంది? ఈ భూమి ఏమవుతుంది? ఈ ఆకాశం ఏమవుతుంది? ఈ సముద్రాలు ఏమవుతాయి? గాలినే పట్టేసుకుంటే వాళ్ళు నలుగురు 4 దిక్కుల్లో దేవదూతలు నిలబడి వాళ్ళు గాలిని పట్టుకుంటే ఈ ప్రపంచంలో అల్లకల్లోలం అయిపోతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చెట్లు, చేమలు, జీవరాశులన్నీ కూడా నాశనం అయిపోతాయి. కానీ వాళ్ళు అధికారం పొందింది దేనికి అంటే, వాళ్ళు సముద్రాన్ని, భూమిని, చెట్లను నాశనం చేయడానికి అధికారం పొంది వాళ్ళు వచ్చి గాలిని పట్టుకొని నలుగురు 4 దిక్కులను నిలబడి గాలిని పట్టుకొని ఉన్నారు. పట్టుకొని ఉండగా వేరొక దూత వచ్చినాడు సూర్యోదయ దిశ నుండి. సూర్యోదయ దిశ అంటే ఎక్కడమ్మా? సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పు దిక్కు నుండి ఇంకొక దూత, వేరొక దూత. ఆయన చాలా బలిష్టమైన దూత. ఆయన సజీవుడకు దేవుని ముద్రగల ఒక దూత, వేరొక దూత. ఆయన వచ్చి ఈ నలుగురు దూతలతో ఏం చెప్తున్నాడంటే, అయ్యా, మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించే వరకు మీరు భూమికైనను, సముద్రమునకైనను, చెట్లకైనను హాని చేయవద్దు అని చెప్తున్నాడు. ఏమా అర్థమవుతుందా? నలుగురు దేవదూతలు 4 దిక్కుల నిలబడి వాయువులను పట్టుకొని ఈ భూమిని, సముద్రాన్ని, చెట్లనన్నిటినీ నాశనం చేయాలని దేవుని చేత అధికారం పొంది వాళ్ళు నలుగురు 4 దిక్కుల్లో నిలబడి వాయువులను పట్టుకొని ఉన్నారు. అదే సమయంలో ఇంకొక దేవుని దూత భూమి మీదకి వచ్చి, ఆగండి, 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 మా దేవుని దాసులను వారి నొసళ్ళ యందు ముద్రించు వరకు ఈ భూమికైనా, చెట్లకైనా, సముద్రానికైనా మీరు నాశనం కలగజేయవద్దు అని గట్టిగా బిగ్గరగా చెప్తారు. చెప్పినప్పుడు వాళ్ళు అలా విడిచిపెడతారు. వాళ్ళు పట్టుకున్న ఆ గాలిని విడిచిపెడతారు. విడిచిపెట్టినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ దూత, ఈ ప్రకటించిన దూత, ఈ నలుగురు దేవదూతలకు ప్రకటించిన దూత, ఆగండి, నాశనం చేయవద్దు, ఆగండి, ఒక కార్యక్రమం ఉంది, ఒక పని ఉంది, ఆ పని ముగించిన తర్వాత మళ్ళీ చేయొచ్చు
దేవుడు ఇంకొక పని ముందు చేయాలని చెప్పి నన్ను పంపించినాడని సజీవుడకు దేవుని ముద్ర చేత ఇక్కడికి భూమి మీదకి వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడంటే ఆయన ఇశ్రాయేలు గోత్రముల్లో 1,44,000 మందిని ముద్రించినాడు. ఆ వచ్చిన దూత ఇశ్రాయేలు 12 గోత్రముల్లోని వారిని 1,44,000 మందిని ముద్రించి దేవుని కోసం, యేసు ప్రభు కోసం సపరేట్ చేసినాడు. ఏం అర్థమవుతుందా? 6వ ముద్రను విప్పినప్పుడు ఆకాశంలో భూమి మీద మార్పులు జరుగుతాయి, మహా గందరగోళం జరుగుతుంది. భూమి మీద దేవుని నమ్మని వాళ్ళందరూ పారిపోయి దాక్కొని మమ్మల్ని చంపండి అని ఆ పర్వతాలతో బండలతో చెప్పుకుంటూ ఉంటారు. అటు తర్వాత ఏం జరుగుతుంది అంటే నలుగురు దేవదూతలు వచ్చి వాయువులను పట్టుకొని ఉంటారు 4 దిక్కుల్లో నిలబడి. తర్వాత ఇంకొక దూత వచ్చి ఏం చెప్తాడంటే, వద్దు కొంచెం ఆగు, ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రముల ప్రజలు, వాళ్ళలో నుంచి 12 గోత్రముల్లో నుంచి 1,44,000 మందిని దేవుని కోసం ప్రత్యేకం చేయాలి. ఏం చేయాలి? దేవుని కోసం వాళ్ళని ప్రత్యేకం చేయాలి, వాళ్ళని ఏర్పాటు చేయాలి. ప్రభు రాబోతూ ఉన్నాడు. ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తారు. వాళ్ళు ఏ కపటం లేని వాళ్ళు అనింద్యులు, స్త్రీ సాంగత్యం ఎరుగని వారు, చాలా పరిశుద్ధులైన వారు. వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలు 12 గోత్రముల్లో నుంచి ఏర్పాటు చేసుకున్న 1,44,000 మంది. అంటే ఈ ప్రభు ఏం చేయబోతున్నాడంటే, రాకడకు ముందు మనం ఈ భూమి మీద నుంచి మనం వెళ్ళిపోక ముందు, ప్రభు మధ్యాకాశానికి రాకముందు, ఈ సంఘం భూమి మీద నుంచి వెళ్ళక ముందు జరిగే సంఘటనలు ఏంటంటే, ఆకాశములో మార్పులు, భూమి మీద మార్పులు కలుగుతాయి. అలాగే ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి 1,44,000 మందిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంటాడు. 12 గోత్రాల్లో నుంచి, ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మంది. ఏం అర్థమవుతుందా? ఒక్కొక్క గోత్రంలో నుంచి 12,000 మంది. 12 గోత్రాల్లో నుంచి మొత్తం 1,44,000 మందిని దేవుడి భూమి మీద దేవుని కొరకు, ప్రభు కొరకు ప్రత్యేకమైన జనాన్ని, పరిశుద్ధులైన వారిని ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు ఎందుకు చేసుకుంటాడంటే, ప్రభువుతో పాటు ఉండడానికి, ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళడానికి. ఎక్కడ వ్రాయబడిందంటే ప్రకటన గ్రంథము, ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో వ్రాయబడింది. మరియు నేను చూడగా, ఇదిగో ఆ గొర్రె పిల్ల సిమియోను పర్వతం మీద నిలవబడి ఉండేను. ఆయన నామమును, ఆయన తండ్రి నామమును నొసళ్ళ యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వనితోనూ గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన ఒక శబ్దం పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనికుల నాదమును పోలినది. ఇక్కడ ఏమని వ్రాయబడిందంటే, వారు ప్రభుతో పాటు ఉండడానికి 144,000 మందిని ఇశ్రాయేలు 12 గోత్రముల నుంచి ఈ దేవదూత ఎంపిక చేస్తాడు. వారి నొసళ్ళ యందు ఒక ముద్ర, దేవుని ముద్ర వేస్తాడు. వీళ్ళందరూ ప్రభు కోసం ప్రత్యేకించుకున్న వారు అని. అంటే మనము ఈ భూమి మీద నుంచి మన సంఘము ఎత్తబడక మునుపు జరిగే సంఘటనలు ఏమిటంటే, ఆకాశంలో భూమి మీద మార్పులు జరిగి అందరూ పారిపోయి కొండ గుహల్లో, బండల సందుల్లో దాక్కుని, మేము చచ్చిపోవటం మేలు, ఆయన కోపానికి, దేవుని ఉగ్రతకు మేము తట్టుకోలేము, మమ్మల్ని చంపండి అని రాళ్లను, బండలను వేడుకుంటూ వాటికి మొరపెట్టుచూ ఉండే సంఘటన అది మొదటిది. రెండవదిగా దేవదూతలను ఈ భూమి మీదకి పంపిస్తే, వాళ్ళు 4 దేవదూతలు వచ్చి 4 దిక్కుల నిలబడి గాలిని పట్టుకొని ఉంటారు. అందరినీ చంపాలా, భూమిని, సముద్రాన్ని, చెట్లను అన్నిటినీ నాశనం చేయాలని వాళ్ళు గాలినే పట్టేసుకున్నప్పుడు, ఇంకొక దేవదూత సూర్యోదయ దిశ నుండి వచ్చి, అయ్యా ఆగండి, ఇదిగో 144,000 మందిని ప్రభు కోసం ప్రత్యేకం చేయాలి, వాళ్ళని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ ఏర్పాటు అయిన తర్వాత ఇదంతటిని నాశనం చేయడానికి దేవుడు అనుమతించాడు. కాబట్టి మీరు కొద్దిసేపు ఆగండి, వీళ్ళందరినీ మేము ముద్ర వేయాలి అని చెప్పి ఆ దేవదూత 144,000 మందిని ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ముద్ర వేస్తారు. అర్థమవుతుందా? దేవుని ముద్ర చేత 144,000 మందిని ముద్రించి వాళ్ళని ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశంలో 2 గోత్రాలు ఉన్నాయి. మిగతా వాళ్ళు ఏమైపోయారో, ఈ ప్రపంచమంతా చెదిరిపోయారు. 2వ ప్రపంచ యుద్ధంలో హిట్లరు 6 లక్షల మందిని గ్యాస్ ఛాంబర్లలో పెట్టి వాళ్ళందరినీ చంపేశారు. ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశంలో యూదులను చంపేశారు. మొదటి శతాబ్దంలో AD 70లో
ప్రపంచమంతా చెదిరిపోయి పారిపోయిన యూదులు, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళని ఊచకోత కోశారు, బానిసలుగా చేసుకున్నారు, వాళ్ళందరినీ చంపివేశారు. ఈ ఇశ్రాయేలీలు, ఈ యూదులు ఎవరంటే యేసు ప్రభువును సిలువేసి చంపినవారు. వీళ్ళకేం గతి పట్టిందంటే, వీళ్ళు ఎలా చంపబడ్డారంటే ఆడ మగ అనే తేడా లేకుండా, చిన్నపిల్లలు అనకుండా కసాయివాడు గొర్రెను గొంతు కోసినట్టుగా వీళ్ళందరినీ ప్రపంచ దేశాల్లో ఎక్కడికి వెళ్ళినా చంపేశారు. మరి ఇప్పుడు ఇశ్రాయేలు దేశంలో 2 గోత్రాలే ఉన్నాయి. మిగతా గోత్రాలు ఎక్కడున్నారు అది దేవునికి మాత్రమే తెలుసు. మిగతా 10 గోత్రాల వారు ఎక్కడున్నారో దేవునికి మాత్రమే తెలుసు. కాబట్టి భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే, వాళ్ళు ఎక్కడ ఈ భూమి మీద, ఈ భూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా 1,44,000 మందిని దేవదూత వాళ్ళని ముద్రించి వాళ్ళని దేవుని కోసం ప్రత్యేకం చేస్తారు. అది జరిగిపోయిన తర్వాత ఇంకొక సంఘటన జరుగుతుంది. అదే మనకు సంబంధించిన సంఘటన. ఆకాశానికి ఏం జరుగుతుందో, భూమికి ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. భూమి మీద ఉండే మనుషులకి ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. తర్వాత ఇశ్రాయేలీలకి ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం జరగబోతుందంటే అది మనకు సంబంధించిన విషయం. దాని గురించి మనం తెలుసుకుందాం. 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనం చదువమ్మ. లాస్ట్ వచనం ఇశ్రాయేలీల గురించి. 8వ వచనం, 7-8. జబులూను గోత్రంలో 12,000 మంది, యోసేపు గోత్రంలో 12,000 మంది, బెన్యామీను గోత్రంలో 12,000 మంది ముద్రింపబడిరి. అంటే వాళ్ళ ఇంకా 1,44,000 మందికి ముద్ర వేసేసినారు. ఈ ప్రపంచాన్ని స్తంభింపజేసి గాలిని పట్టుకొని ఏం చేశారు? ఇశ్రాయేల్ ప్రజలను 1,44,000 మందిని 12 గోత్రముల నుంచి, ఒక్కొక్క గోత్రం నుంచి 12,000 మందిని, మొత్తం 1,44,000 మందిని దేవుని ముద్ర చేత వారి నొసళ్ళ మీద దేవుని ముద్ర వేసి వాళ్ళని ప్రభు కోసం ప్రత్యేకం చేశారు. వాళ్ళు స్త్రీ సాంగత్యం ఎరగని వారని, వారు పరిశుద్ధులు అని, అనింద్యులని, వాళ్ళు దేవుని కోసం ప్రత్యేకింపబడిన వారని ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళబోతారంట వాళ్ళు. ఆయన పరలోకం పోతే పరలోకం పోతారు, భూమి మీదకి వస్తే భూమి మీదకి వస్తారు. ఆయన ఎక్కడ తిరుగులాడితే అక్కడికి వాళ్ళు 1,44,000 మంది ప్రభువు వెంట ఉండడానికి ఆయన 1,44,000 మందిని ఈ భూమి మీద ఇశ్రాయేలు 12 గోత్రముల నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో 9వ వచనంలో వ్రాయబడింది. అటు తరువాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. వీళ్ళెవరమ్మా? వీళ్ళెవరంట? ప్రతి వంశములో నుంచి, ప్రతి జనములో నుంచి, ప్రతి ప్రజల్లో నుంచి, ప్రతి జనాల్లో నుంచి లెక్కింపజాలని, ఇంకా లెక్క పెట్టడానికి అవకాశం లేదు, లెక్క పెట్టడానికి వీలు లేదు. ఒక గొప్ప సమూహం దేవుని ఎదుట, గొర్రెపిల్ల ఎదుట, 24 సింహాసనాల ఎదుట దేవదూతలందరూ చుట్టూ నిలవబడ్డారు. వీళ్ళు మధ్యలో పోయి నిలబడ్డారు సింహాసనం ఎదుట. లెక్కింపజాలనటువంటి ఒక గొప్ప సమూహం, ఎవరూ లెక్క పెట్టలేరు. అంతటి గొప్ప సమూహము దేవుని సింహాసనం ఎదుట ఖర్జూరపు మట్టలు చేతుల్లో పట్టుకొని నిలవబడ్డారు. ఎక్కడెక్కడి నుంచి వచ్చారంట వీళ్ళు? ఆయా ప్రజల్లో నుంచి, ఆయా వంశముల్లో నుంచి, ఆయా దేశముల నుంచి, ఆయా జనుల్లో నుంచి, తెలుగు రాష్ట్రంలో నుంచి, తమ్మడపల్లె నుంచి, తిమ్మాపురం నుంచి, మహానంది నుంచి, గాజులపల్లె నుంచి, తమిళనాడు నుంచి, భారతదేశం నుంచి, చైనా నుంచి, ఇలా ప్రపంచ దేశాలు, భూమి మీద ఎన్ని దేశాలుండే, ఎన్ని రాష్ట్రాలుండే, ఎన్ని పల్లెలుండే, అన్ని పల్లెల నుంచి పోయి ఒక మహాగుంపు అక్కడ నిలవబడ్డారు దేవుని సింహాసనం ఎదుట. ఖర్జూరపు మట్టలు తీసుకొని నిలవబడి వాళ్ళు ఏమంటున్నారంటే, వారు తెల్లని వస్త్రములను ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనము ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని ఎలుగెత్తి చెప్తూ ఉన్నారు. మా రక్షణకై స్తోత్రము అని, గొర్రెపిల్లకు దేవునికి స్తోత్రమని ఎలుగెత్తి చెబుతూ ఉన్నారు. వీళ్ళెవరంట? ఆయా భాషలు మాట్లాడువారు, ఆయా ప్రజలు, ఆయా వంశముల నుండి, ఆయా దేశముల నుండి
ఆయా జనుల్లో నుండి వచ్చి ఒక గొప్ప సమూహంగా సింహాసనం ఎదుట నిలవబడి వీళ్ళందరూ దేవునికి స్తోత్రం అని చెప్తూ ఉన్నారు. ఎవరమ్మా వీళ్ళంతా? వీళ్ళంతా ఎవరో కాదు, మనమే, సంఘం, మనమే. ఆయా ప్రజల్లో నుంచి వాళ్ళు ఏమంటున్నారు? మా రక్షణకై స్తోత్రం అని చెప్తున్నారు. రక్షింపబడిన వారు ఎవరు? ఏమ్మా, సంఘానికి వచ్చే వాళ్ళ, దేవుని నమ్మిన వాళ్ళ, రక్షణ పొందిన వాళ్ళు ఎవరు? బయట ఉన్న వాళ్ళ, లోపల ఉన్న వాళ్ళ? మనమే. మా రక్షణకై స్తోత్రం అని చెప్తూ ఉన్నారు. రక్షింపబడిన వారందరూ కూడా, దేవుని నమ్మిన వారందరూ కూడా అక్కడ పోయి సింహాసనం ఎదుట నిలవబడ్డారు. సింహాసనం ఎదుట నిలవబడడానికి ఎవరికి అర్హత? కొందరేమో పోయి బండల సాటున కొండలలో దాక్కున్నారు, గుహల్లో దాక్కున్నారు. సూర్యుడేమో నల్లగైపోయినాడు, చంద్రుడేమో రక్తవర్ణమైనాడు, ఆకాశపు నక్షత్రాలు భూమి మీద రాలుతుండాయి, భూమి ఏమో స్థానభ్రంశం చెంది అది ఇక్కడుండేది అక్కడికి, అక్కడుండేది ఇక్కడికి మార్పు అయిపోయింది. ప్రతి కొండ, ప్రతి ద్వీపం వాటి స్థానములు తప్పాను. ఇవన్నీ ఇట్లా జరిగిపోయినాయి. దేవదూతలు వచ్చి గాలిని పట్టుకున్నారు, సముద్రాన్ని, భూమిని, చెట్లను నాశనం చేయడానికి. ఇశ్రాయేలు 12 గోత్రముల నుంచి 144,000 మందిని ముద్రించినారు. అటు తరువాత జరిగింది ఏంటంటే, ఇక్కడ కాదు, భూమి మీద కాదమ్మా జరిగింది. ఈ కార్యం జరిగింది భూమి మీద కాదు. ఇశ్రాయేలు ప్రజలు 144,000 మందిని ముద్రించిన వెంటనే ఒక గుంపు ఇక్కడ నుంచి మాయమైపోయి పరలోకంలో ఉన్నారు. ఒక గుంపు ఎక్కడున్నారమ్మా వాళ్ళు? సింహాసనం, పరలోకంలో సింహాసనం ఎదుట ఉన్నారు. అంటే ఇక్కడ భూమి నుంచి వెళ్ళిపోయినారు. ఎప్పుడు వెళ్ళిపోయినారు? సూర్యుడు, చంద్రుడు కంబలి వలె నలుపెక్కి ఈ భూమి అంతా, ఆకాశం అంతా అల్ల కల్లోలంగా మారిపోయి అందరూ పారిపోయి కొండ గుహల్లో, బండల సందుల్లో దాక్కున్నప్పుడు దేవదూతలు ఈ భూమి మీదకి వచ్చి 4 దేవదూతలు 4 దిక్కుల నిలవబడి గాలిని పట్టేసుకున్నారు. ఎందుకు తెలుసా? గాలి అంటే ఏంటి తెలుసా? సెల్లు పనిచేయవు, కంప్యూటర్లు పనిచేయవు, ఈ ప్రపంచంలో ఉండే ఏది కూడా పనిచేయదు. ఇంకా ఏది పని చేయకుండా చేసి ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఇశ్రాయేలు 12 గోత్రంలో ఉన్న వారు ఉన్నారో వెదికి ఆ దేవదూత వాళ్ళని పట్టుకొని వాళ్ళకు ముద్రలు వేశారు. అర్థమవుతుందా? ఇశ్రాయేలు ప్రజలు 144,000 మంది ఎప్పుడు ముద్రించబడతారో అప్పుడే ఈ సంఘం భూమి నుంచి పరలోకానికి వెళ్ళిపోతుంది. అక్కడ దేవుని సింహాసనం ఎదుట నిలవబడి వాళ్ళు మా రక్షణకై స్తోత్రమని ప్రభువును కొనియాడుతున్నారు. గొప్ప శబ్దముతో వాళ్ళు బిగ్గరగా దేవుని కొనియాడుతూ ఉన్నారు. అప్పుడు ఏం జరిగిందంటే, కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేశారు. అక్కడ దూతలు కూడా దేవుణ్ణి స్తుతించారు. పెద్దల చుట్టూ, సింహాసనం చుట్టూ, పెద్దల చుట్టూ, ఆ 4 జీవుల చుట్టూ నిలవబడి ఉండేది ఎవరు? దేవదూతలందరూ. 12వ వచనంలో దేవదూతలందరూ సింహాసనం చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలవబడి ఉండేది. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగముల వరకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగునుగాక అని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. పెద్దలలో ఇదంతా జరిగిన తర్వాత వాళ్ళంతా పోయి అక్కడ పోయి ఖర్జూరపు మట్టలు పట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తూ, దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవుణ్ణి పొగుడుతూ, మా రక్షణకై స్తోత్రం అని దేవుని కొనియాడుతూ ఉన్నప్పుడు ఈ దేవదూతలందరూ కూడా ఆ సింహాసనం చుట్టూ నిలవబడి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. అప్పుడు జరిగింది ఏంటంటే, 24 పెద్దలు ఆ సింహాసనం దగ్గర ఉన్నారు. ఆ సింహాసనం దగ్గర 24 సింహాసనాల మీద 24 పెద్దలు ఉన్నారు. అక్కడ 4 జీవులు ఉన్నాయి. ఏమా అర్థమవుతుందా? మీరు వినండి, ఇదంతా మతికి పెట్టుకోండి. భవిష్యత్తులో మీకు ఇవన్నీ అర్థమవుతాయి. 4 జీవులు ఉన్నాయి. సింహాసనాన్ని, దేవుని సింహాసనాన్ని ఆనుకొని 4 జీవులు ఉన్నాయి. అక్కడ 24 సింహాసనాలు, వాటి మీద 24 పెద్దలు కూర్చున్నారు. చుట్టూ దేవదూతలు ఉన్నారు. ఆ సింహాసనం ఎదుట ఒక గుంపు నిలవబడి దేవునికి స్తోత్రం అని చెప్తున్నారు. వాళ్ళు లెక్కింపజాలనటువంటి ఒక గుంపు. అది ఎవరంటే, ఈ భూమి మీద నుంచి ఎత్తబడిన సంఘం మనమే అక్కడ ఉన్నాం. అక్కడ ఉన్న తర్వాత ఒక పెద్ద ఆయన, ఆ 24 సింహాసనాల మీద కూర్చున్న 24 పెద్దల్లో ఒక ఆయన వచ్చి ఈ యోహాన్ని ఏమని అడుగుతున్నాడంటే, యోహాను దర్శనం చూస్తూ ఉన్నాడు, భవిష్యత్తులో జరగబోయేది ప్రభు ఆయనకు చూపిస్తూ ఉన్నాడు. ఈ యోహాన్ దగ్గరికి వచ్చి, అయ్యా వీళ్ళెవరో తెలుసా? ఈ తెల్లని వస్త్రములను ధరించుకొని ఉన్న వీరెవరో నీకు తెలుసా అంటే, అయ్యా నాకేం తెలుసు నాయనా, నాకేమీ తెలుసు, నాకు తెలియదు, అది నీకే తెలుసు అంటే, వీరు మహాశ్రమల నుండి, ఎక్కడి నుంచి వచ్చారంటమ్మా వీళ్ళు? మహాశ్రమలు. ఏమా శ్రమలు ఉన్నాయా మీకు? అమ్మా 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో నుండి వచ్చిన వాళ్ళు కాదు వీళ్ళు. అమ్మ జీవిత కాలం అంతా శ్రమలు అనుభవించి ప్రభు కోసం
ప్రభు కోసం ప్రభువును నమ్మినప్పటి నుంచి తమ జీవితకాలం అంతా శ్రమలు అనుభవించి వెళ్ళిన వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. ఎక్కడి నుంచి పోయినారంటే అక్కడ సింహాసనం ఎదుట పోయి నిలబడ్డారు వాళ్ళంతా. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంట? మహాశ్రమల నుండి వచ్చిన వారు. వీరు మహాశ్రమల నుండి వచ్చినవారు. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకొనిరి. ఏమా, వీళ్ళు మహాశ్రమల నుండి వచ్చిన వారు. గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని ఏం చేసుకున్నారంట? వాటిని తెలుపు చేసుకున్నారు. అంటే వారి జీవితాలను ఏం చేసుకున్నారు? తెల్లగా మార్చుకున్నారు. చీకటైన జీవితాలను, నల్లని జీవితాలను, పాపముతో నిండిన జీవితాలను యేసుక్రీస్తు యొక్క రక్తములో కడుక్కొని ఏం చేసుకున్నారమ్మా? తెల్లగా చేసుకున్నారు. ఎవడైతే యేసు యొక్క రక్తములో కడగబడి పరిశుద్ధుడు అవుతాడో వాడే దేవుని సింహాసనం ఎదుట నిలవబడడానికి అర్హుడు. ఎవడో మహాశ్రమల నుంచి వెళ్ళిన వాడే అన్ని తిని తాగి సంతోషంగా ఎగిరి తందాన్లాడిన వాడు కాదు దేవుని సింహాసనం ఎదుట నిలవబడేది. దేవుని సింహాసనం ఎదుట ఎవడు నిలబడతాడంటే మహాశ్రమల నుండి వెళ్ళినవాడు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని తెలుపు చేసుకున్న వారు మాత్రమే ఆ సింహాసనం ఎదుట నిలవబడి మా రక్షణకై స్తోత్రం అని గట్టిగా పాటలు పాడుతారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఇవన్నీ జరగక ముందే, సూర్యుడు నల్లగా మారక ముందే, చంద్రుడు ఎర్రగా మారక ముందే, నక్షత్రాలు భూమి మీద మారక ముందే, ఈ భూమి గందరగోళానికి గురి కాక ముందే, నువ్వు భయపడి దాక్కొని ఆ బండలతో పర్వతములతో నన్ను చంపు అనే దినాలు రాకముందే మనం ఏం చేయాలంటే మన ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించి మనం నిశ్చింతగా ఉండాలి. మన ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించి నిశ్చింతగా ఉండాలి. కొండలు వచ్చి పడినా, పర్వతాలు పడినా, ఆకాశమే నా మీద పడినా నా దేవుడు నాకున్నాడు, నన్ను తప్పిస్తాడు, నన్ను సింహాసనం ఎదుట నిలబెడతాడు అనే ధైర్యం కలిగి మనం ఉండాలని దేవుని వాక్యం చెబుతుంది. ఇవన్నీ సమీప భవిష్యత్తులో జరగబోతూ ఉన్నాయి. 6వ ముద్రను విప్పినప్పుడు జరిగే సంఘటనలు ఇవి. 3వ ముద్ర కాలంలో మనం ఉన్నాం, చాలా సమీపంగా ఉన్నాం. ఆ కాలం, ఆ టైం నేను భవిష్యత్తులో రానున్న దినాల్లో మీకు తెలియజేస్తాను. ప్రభు రాకడ చాలా సమీపంగా ఉంది. మన తరంలోనే ప్రభు రాబోతూ ఉన్నాడు. మన పిల్లలకు భవిష్యత్తు లేదు. మనం అనుకుంటున్నాం నా పిల్లల కోసం సంపాదించాలి, నా పిల్లల కోసం కూడబెట్టాలి, నా పిల్లలను మంచి భవిష్యత్తు వైపు నడిపించాలి అని మనం అనుకుంటున్నాం. కానీ మన పిల్లల భవిష్యత్తు లేదు. మన పిల్లలకు భవిష్యత్తు లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మన పిల్లలకు భవిష్యత్తు లేదు. మన తరంలోనే ప్రభు రాబోతూ ఉన్నాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువు. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24. ఇది ఒక వచనం నేను చదివి ముగించేస్తాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 33వ వచనం, 33, 34. ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు. ఏమంటున్నాడమ్మా ప్రభువే సయాన ఏమని చెప్తున్నాడంటే కాలము సమీపించింది. ఇవన్నీ ఆ ప్రకారమే మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు దగ్గరనే, ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనుడి. ఇవన్నీ జరుగు వరకు ఏవన్నీ జరుగు వరకు భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, దేవుని బిడ్డలను చంపడం, సూర్యుడు కంబలి వలె నలిపెక్కడం, చంద్రుడు రక్తవర్ణం కావడం, ఆ నక్షత్రాలు భూమి మీద రాలటం, ఇశ్రాయేలు 12 గోత్రముల్లో నుంచి 144,000 మంది ముద్రించడం, ఇవన్నీ జరుగుట మీరు చూచినప్పుడు ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదు. ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదు. ఏ తరం అంటే మన తరంలోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రాకడ సూచనలన్నీ నెరవేరుతున్నాయి. మన కాలంలోనే యుద్ధాలు, యుద్ధ సమాచారాలు మనం వింటున్నాం. భూమి భూకంపాలు కలుగుతూ ఉన్నాయి. యుద్ధాలు చూస్తూ ఉన్నాం. నైజీరియా దేశంలో లక్షల మంది క్రైస్తవులను చంపుతూ ఉన్నారు, ఆడబిడ్డలను చెరుపుతూ ఉన్నారు. మహాభయంకరంగా ఈ భూమి మీద శ్రమలు జరుగుతూ ఉన్నాయి. మనకైతే భారతదేశంలో శ్రమలు లేవని మనం అనుకుంటున్నాం. అవి కూడా రాబోతున్నాయి. మన భారతదేశాన్ని కూడా, మన భారతదేశంలో ఉండే క్రైస్తవ్యం మీద కూడా దాడి జరగబోతూ ఉంది.
అతి భయంకరమైన దాడి రాబోతూ ఉంది. దేవుని పిల్లలకు శ్రమలు రాబోతూ ఉన్నాయి. అనేకులు చంపబడతారు, అనేకులు రంపాలతో కోయబడతారు, చాలా మందిని చంపివేస్తారు. దేవుని పిల్లలకు శ్రమలు రాబోతున్నాయి. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మీరు చూస్తున్నారే, మీరు చూసే ఈ తరం గతింపదని అయిపోయింది, ఇంకా అయిపోయిందిలే. ఇవన్నీ జరిగే వరకు ఈ తరము గతింపదు. తరం అంటే ఎన్ని సంవత్సరాలు? తరం అంటే ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. అంజూరపు చెట్టును గురించి ఉపమానం చెప్పాడు ప్రభు. అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేల్ దేశాన్ని సూచిస్తుంది. అంజూరపు చెట్టు దేనికి గుర్తంటే ఇశ్రాయేల్ దేశానికి. ఇశ్రాయేల్ దేశం చిగురించి ఇప్పటికి 77 సంవత్సరాలు అవుతుంది. ఇశ్రాయేల్ దేశం చిగురించి 77 సంవత్సరాలు అవుతుంది. ఇంకా ఎన్ని సంవత్సరాలు మిగిలిందమ్మా? 23 సంవత్సరాలు మిగిలింది. ఈ 7 ముద్రలు విప్పేసరికి ఏం కావాలి? 7 ముద్రలు విప్పేసరికి 7 బూరలు 7 పాత్రలు సమయం రావాలి. 7 బూరలు 7 పాత్రల సమయం రావాలి. ఆ 7 బూరలు 7 పాత్రలు ఎప్పుడు ఈ భూమి మీద జరుగుతాయంటే 7 సంవత్సరాల మహాశ్రమల కాలంలో 7 బూరలు 7 పాత్రలు జరుగుతాయి. ఈ ముద్రలు ఎప్పుడు జరుగుతాయంటే సంఘము ఎత్తబడి 6వ ముద్ర కాలంలోనే సంఘం ఎత్తబడుతుంది. సంఘం ఎత్తబడిన తర్వాత 7వ ముద్రను విప్పుతాడు. అప్పుడు 7 బూరలు ఊదడానికి 7 దూతలు వచ్చి వాళ్ళు బూరలు ఊదుతూ ఉంటే దేవుని ఉగ్రత ఈ భూమి మీద కుమ్మరించబడుతుంది. అప్పుడు మహాశ్రమల కాలం, 7 సంవత్సరాల శ్రమల కాలం ప్రారంభం అవుతుందని దేవుని వాక్యం చెబుతుంది. కానీ ప్రపంచంలో చాలామంది సేవకులు చాలా రకాలుగా బోధలు చేస్తూ, తప్పుడు బోధలు, అబద్ధ బోధలు, అన్యాయమైన బోధలు చేస్తూ ప్రజలను, సంఘాన్ని, దేవుని నమ్మిన బిడ్డలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ జరిగిన తర్వాత మనం ఎత్తబడతాం. ఎప్పుడైతే ఇశ్రాయేలు 12 గోత్రముల వారు 1,44,000 మంది ముద్రించబడతారో అప్పుడు వెంటనే సంఘం ఇక్కడి నుంచి తీసివేయబడుతుంది. వారిని ప్రభు ప్రత్యేకించుకొని ప్రభు వాళ్ళతో పాటు మనతో పాటు మరలా ఈ భూమి మీదకి దిగి రాబోతూ ఉన్నాడు. ఇవన్నీ సంగతులు అర్థం కావాలంటే ప్రభువును నమ్మి చాలా అనుభవం ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ వాక్యం అర్థమవుతుంది. కానీ తెలియని మీరు కూడా వినాలి. రాబోయే భవిష్యత్తు బాగలేదు, రానున్న దినాలు బాగలేవు, అవి దుర్దినాలు, చెడ్డ దినాలు, అపాయకరమైన దినాలని మీరు తెలుసుకొని ఇప్పుడే ప్రభువును నమ్మాలనే మీకు ఈ సంగతులను దేవుని ద్వారా తెలియజేయడం జరిగింది. దేవుడి మాటలను దీవించుగాక.